ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ప్రస్తుతం సోషల్ మీడియా ఉపయోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ ఏం జరిగినా మీడియా కంటే ముందే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏ మూలన జరిగినా క్షణాల్లో ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. అయితే ఇది ఒక రకంగా మంచిదే అయినా చాలా వరకు సోషల్ మీడియాను దుర్వినియోగం అవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ కేసుల పాలై జైలుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సరికొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వారిని జీవితాంతం జైల్లోనే ఉండేలా కఠిన చట్టానికి యూపీ క్యాబినెట్ ఆమోదం కల్పించింది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సహా ఇతర సోషల్ మీడియాలో ప్లాట్ఫారంలలో దేశ వ్యతిరేక కంటెంట్ను నియంత్రించాలనే లక్ష్యంతో తీసుకువచ్చిన కొత్త సోషల్ మీడియా పాలసీకి ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అభ్యంతరకరమైన సోషల్ మీడియా కంటెంట్ను నిరోధించడానికి ఈ పాలసీలో కొన్ని మార్గదర్శకాలను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రూపొందించింది. ఈ కొత్త సోషల్ మీడియా విధానం ప్రకారం దేశ వ్యతిరేక కంటెంట్ను సోషల్ మీడియాలో పోస్టు చేయడం, వ్యాప్తి చేయడాన్ని తీవ్రమైన నేరంగా యూపీ ప్రభుత్వం పరిగణించింది. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అశ్లీలత లేదా పురుష నష్టం కలిగించే కంటెంట్ను పరువు నష్టం కలిగించే కంటెంట్ను ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశాన్ని ఈ కొత్త సోషల్ మీడియా పాలసీ యోగి సర్కార్ రూపొందించింది. అంతేకాకుండా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కంటెంట్పై చట్టపరంగా ఎదుర్కొనేందుకు ఈ కొత్త విధానం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మేరకు సోషల్ మీడియా కంటెంట్ను పరిశీలించే బాధ్యతలను వి4రం అనే డిజిటల్ ఏజెన్సీకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్పగించింది. సోషల్ మీడియాలో పోస్టు అయ్యే వీడియోలు, ట్వీట్లు, పోస్టులు, రీల్స్లపై ఈ వి4రం సంస్థ నిఘా పెట్టనుంది. ఇది సోషల్ మీడియా సైట్ల ద్వారా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్కు నెలకు లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఆదాయంపై యోగి సర్కార్ ఆంక్షలు విధించింది.